దేశంలో. రైట్. ఇంకా జనసేనకి గొప్ప ఇది రిలీఫ్తో కూడుకున్న అంశం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిన్న డైరెక్షన్ ఇచ్చింది, స్పష్టంగా మెన్షన్ చేసింది, గుర్తింపు పొందిన పార్టీ 100% స్ట్రైక్ రేట్ తోటి కావాల్సిన రిక్విజిట్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంది. సో దీనికి కూడా చాలా కుట్రలు నడిచినాయి. వాళ్ళు గుర్తింపు రద్దు అవ్వాలని, ఒక్కో చోట ఒక్కో గుర్తు వచ్చేలాగా చేయాలని చెప్పేసి ఆయన ఇంటి పేరుతో సహా ఇంకొక వ్యక్తిని పెట్టి వీళ్ళే వైసీపీ వాళ్ళు క్రియేట్ చేశారు. కొంతమంది రకరకాల అన్నిటికీ సమాధానం దొరికిందిగా. 100% సార్. నేనేమంటానంటే యాజ్ ఎ లామెన్గా చెప్తున్నాను, దశాబ్దన్నారని పోరాటం సార్. ఆ పార్టీ ఉనికిని కూడా ఈ గాజు గుర్తు కూడా లేకుండా చేయాలని చూశారు. అనేక మంది ఉన్నారు దీని వెనక. దాన్ని పోరాడి నిలబడింది పవన్ కళ్యాణ్ గారు. దాని వెనక లీగల్ సెల్ చైర్మన్గా సాంబశివప్రతాప్, ఇప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయ్యాడు. పోరాటంతో, ఎందుకంటే అతనే మొత్తం పర్మిషన్స్ అన్ని కూడా. ఈ రోజున 100% స్ట్రైక్ రేట్ కావచ్చు, ఓట్లు పర్సంటేజ్ చెప్పుకోవచ్చు, వాళ్ళు 2019 కావచ్చు, 2024 కావచ్చు, 2014 కావచ్చు, ఈ పార్టీ పెరిగిన పరిణామక్రమం కావచ్చు. మొన్నటిదాకా ఏంటంటే మిగతా పార్టీలాగా ఇన్విటేషన్ కూడా లేదు. వీళ్ళకి ఓటర్ల హక్కు కూడా, ఓటు హక్కు స్లిప్పులు కూడా కూడా ఇవ్వరు. ఇన్ఫర్మేషన్ ఏదంటే కలెక్టరు కావచ్చు, రిటర్నింగ్ ఆఫీసర్ కావచ్చు, ఒక ఎమ్మెల్యే సీటు అనౌన్స్ చేసినప్పుడు అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఆఫీసులు అందరూ ఇన్వైట్ చేస్తారు. దీనికి జనసేనకు వచ్చేది కాదు, ఎందుకంటే ఓట్లు కరెక్ట్గా లేదో వెరిఫై చేసుకోమని. ఇప్పుడు పూర్తి అథారిటీ ఎవరికీ లేకుండా గాజు గ్లాసు గుర్తు ఆంధ్రప్రదేశ్లో రిజర్వ్ చేశారు. ఇంకెవరికి ఇవ్వరు, అది జనసేనకు మాత్రమే. ఇది గొప్ప ఊరట. రేపు సంస్థాగతంగా గ్రాస్ రూట్ లెవెల్లో జనసేన ముందుకెళ్తానికి, జనసేన క్యాడర్ కూడా పెనట్రేట్ కావడానికి ఇది అద్భుతమైన అవకాశం. ఈ కుట్రలు కుతంత్రాలన్నీ కూడా ఇక మానుకుంటే మంచిది. వీళ్ళు సుప్రీంకోర్టులకు వెళ్ళారు, హైకోర్టులకు వెళ్ళారు, రకరకాల ప్రయత్నం చేశారు. ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు వీళ్ళు ఇన్పుట్స్ ఇచ్చారు. ప్రజల్లో 100% స్ట్రైక్ రేటే కాకుండా 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు కలిసి దేశ రాజకీయాల్లో ఒక రోల్ మోడల్ అయ్యారు. కాబట్టి జనసేనని ఇప్పుడు ఎవరు ఆ గాజుగానే ఎవరు టచ్ చేసే అవకాశం కూడా లేదనమాట. కొంత లైన్ క్రాస్ చేస్తున్న ఎమ్మెల్యేలను కూడా ఈ మధ్యకాలంలో పిలిచి క్లాస్ తీసుకున్నట్టున్నారు కదా. క్రాస్ చేస్తే క్లాస్ తీసుకుంటా అన్నారు కదా. అంతే కదా, చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అధికారం వచ్చింది సార్, ప్రజలు ఎంతో నమ్మకంతో ఇచ్చారు. 5 సంవత్సరాలు మీ బాధ్యత ఏంది? ప్రజల సంరక్షణ. రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు? ఇదేదో పెద్ద ఇది కాదు, క్రీట కాదు, నేను గుంపు మేస్తున్నా అంటాడు. అంటే ఎవరైనా కానీ ఒక ముఖ్యమంత్రి అన్నప్పుడు ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ పీపుల్, ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ పర్టికులర్ స్టేట్ ప్రాపర్టీస్. అంతే కదా, ఆ రక్షకుడిగా ఉండాలి తప్పితే మేమేదో నియంత్రణలాగా. ఇది రాజరికం కాదు. ప్రజాస్వామ్యంలో మీరు మంచిగా పరిపాలిస్తే వాసుదేవన్ గారు 5 సంవత్సరాలు హక్కును చేర్చుకుంటారు, లేదనుకోండి మార్చేస్తారు. అంతే కదా. ఆ సినిమాలో గేమ్ చేంజర్ లేదు డైలాగ్ ఉంది, నువ్వు 5 సంవత్సరాలు నువ్వు మారిపోతావు, నేను చచ్చిపోదాకా ఐఏఎస్ అంటారు నన్ను, రామచంద్ర ఒక డైలాగ్ ఉంటుంది. అది బ్యూరోక్రసీకి ఉన్న ఇంపార్టెంట్. రాజకీయాల్లో మీరేమన్నా చెప్పారంటే లైన్ దాటితే ఎమ్మెల్యేలైనా ఏం అతిథులేం కాదు. 10 కోట్లు ఖర్చు పెడితే 100 కోట్లు సంపాదించాలనుకునే ఈ రోజుల్లో వీళ్ళు నిజాయితీగా బతికే ఎమ్మెల్యేలు కూడా ఉంటారు దేశంలో. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా వెళ్తాయి, తర్వాత మధ్యలో ఐఏఎస్ ఐపీఎస్లు కలుపుకొని ఒక సిస్టమ్ని కలుపుకొని వెళ్ళి ప్రభుత్వ పథకాలని తీసుకెళ్లాల్సిన బాధ్యత వెళ్ళదు. అదే సంక్షేమం మాటున బటన్ నొక్కాం, మాకేం పర్లేదు 150 నుంచి 175 వస్తాయని వాళ్ళు అనుకున్నారు. బటన్ మాటున అభివృద్ధిని మర్చిపోయారు, రోడ్లు లేవు. అదే ఆ పరిణామాల రీత్యా ఆ విధంగా అయింది. కాబట్టి ప్రజలు చాలా తెలియగలరు. మీరు అన్నట్టు వాళ్ళు చదువుకోకపోయినా చాలా విఘ్నులు. తన ఏంటి, తన ఉనికి ఏంటి, ఏ విధంగా ప్రజలు మనకు చేస్తారు, ప్రభుత్వ చేస్తారు అనేది వాళ్ళు తెలుసు. కాబట్టి ప్రజలు ఏమన్నా అమాయకులేం కాదు. కాబట్టి దాన్ని బట్టి మనం వెళ్ళాలి తప్పితే వేరే విధంగా వెళ్ళాల్సిన గీత దాటకూడదు. కాబట్టి ఇదివరకు లేని విధంగా ఎమ్మెల్యేని కూడా క్లాస్ పెట్టడం కావచ్చు. మీరు నెక్స్ట్ పోటీ చేయాలనుకున్నారు లేదా, ఇప్పుడున్న మంత్రులకు కూడా మీరు పదవీ కాలం 2 సంవత్సరాలే. ఈ 2 ఇయర్స్లో మీరు ఫుల్ఫిల్ అవ్వగలిగితే, నాకు తెలిసి ఇప్పుడున్న మంత్రులు 24-25 ఉంటే దాంట్లో ఆల్మోస్ట్ 15 నుంచి 18 మంది రేసిపోతారు సార్. కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాడు. చాలామందికి 2 ఇయర్స్ వరకు అని చెప్పారు. 2 ఏళ్ళు అనేది మైండెడ్. అంతే అంతే అంతే. అంటే ఇప్పుడున్న వాళ్ళలో ఒక 18 మందికి డెఫినెట్గా ఉంటుంది. మిగతా వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వాలి కదా. సీనియర్స్ని కూడా కాదని ఇచ్చారు వీళ్ళకి. వీళ్ళ యొక్క ప్రయారిటీ ఉంటుంది. వీళ్ళ మార్క్ గ్రేడింగ్ ఇస్తున్నారు, ఎవరెవరు సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు సత్యకుమార్ గారు ఉన్నాడు, ఎవరు ఊహించలా. ఒక దేవుని నుంచి కూడా పాపం
హాస్పిటల్కి వెళ్ళి ఒక ఎక్కడ గెలవని వ్యక్తి ఒక బీజేపీ తరపున వైద్య శాఖ మంత్రిగా ఉండి నెంబర్ వన్గా చేస్తారు. అట్లా 6 శాఖలకి పవన్ కళ్యాణ్ గారు వనిదేస్తారు. అదే ఐటీ శాఖతో పాటు విద్యాశాఖకి లోకేష్ గారు చూస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి గారు అయితే అహోరాత్రులు కష్టపడుతున్నారు. అట్లా సమర్థవంతమైన ఇప్పుడు నిమ్మల రామానాయుడు ఉన్నాడు. ఆయన చూడండి రామనాయుడు గారు హ్యాట్రిక్ ఆయన మొదల నుంచి కూడా హ్యాట్రిక్ డే వన్ నుంచి ఆయన ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నాడు. ఎంత సమర్థవంతంగా బుడమేరు పొంగినప్పుడు ఆయన ఉండి అహోరాత్రులు అక్కడ ఉండి సార్ పూర్తి చేశాడు సార్ ఆర్మీ వాళ్ళతో కలిసి. ఇకపోతే డే వన్ నుంచి కూడా సివిల్ సప్లై మీద కన్నేసి 55,000 మెట్రిక్ టన్నులు నాదైన మనోహర్ లాంటి వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. ఇటువంటి సమర్థవంతమైన మంత్రులు ఉన్నారు. ఎలిగేషన్స్ ఉన్నాయి, లిమిట్స్ దాటిన వాళ్ళు ఉంటారు. 2 సంవత్సరాలు సఫిషియెంట్ పీరియడ్ ఇచ్చారు. సమర్థవంతంగా పనిచేస్తే వాళ్ళు సీట్లో ఉంటారు. లేకపోతే ఇంకొకరికి అవకాశం, చాలా సీనియర్స్ ఉన్నారు కదా వీళ్ళకంటే, ఇచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. సో చంద్ర శ్రీనివాస్ గారు, చిరంజీవి గారు ఇటీవల ఢిల్లీ